ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటాడు ఆయన. అది కూడా ఆయన మేధావితనానికి అద్దం పడతా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా, అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. అది ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనుకబడిన ప్రాంతాలను చేయూతనివ్వాలనుకుంటారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో మరి ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతున్నాను. ఖమ్మంకు సీట్లు తగ్గిస్తారా? హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే సీట్లు పెంచుతాడా అసెంబ్లీకి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ రకమైనటువంటి ప్రతిపాదనతోటే కాంగ్రెస్ పార్టీ రేపు పునర్విభజనకు సంబంధించినటువంటి కమిటీ ముందు వస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు తెలంగాణ అసెంబ్లీలో పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్నగర్ కానీ, ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ కానీ, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి నిష్పత్తి కాకుండా, ఇప్పుడున్నటువంటి ప్రతిపాదికన కాకుండా మరి హైదరాబాద్లో బాగా అభివృద్ధి, ఎందుకంటే 70% తెలంగాణ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. 70% తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. కాబట్టి 2 జిల్లాలలో సీట్లు మరి 70% పెంచి మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో 30% సీట్లు ఇవ్వాలంటారా? ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అత్యంత మేధావి, నువ్వు రాహుల్ గాంధీ తర్వాత దేశంలో అత్యంత మేధావి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు దేశమంతా కూడా ఆశ్చర్యపోతా ఉంది. అంతేకాదు ఈరోజు అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకండి. మీరు అంతకుముందు ఇన్ని రోజులు ఏమన్నారు, జనాభా ప్రాతిపదికన చేయకూడదు, నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడేమో గతంలో ఉన్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగానే కొత్తగా సీట్లు పెంచాలంటే ఇప్పుడు మళ్ళా కొత్త పాలెం అందుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చర్చించి చేయాల్సినటువంటి అంశాన్ని రాజకీయం చేయకూడదు. ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని పత్రికల్లో ప్రజలకు తెలిసే విధంగా ఆర్టికల్స్ రాశారు. స్వయంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఇంతకుముందే ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో ఇది